guys, namaste, welcome back to another new vlog with me, my brother. సో మళ్ళా మనం రెగ్యులర్ బ్లాగ్ వస్తలేవు కదా, 2 రోజులకు ఒకటి 3 రోజులకు ఒక బ్లాగ్ వస్తుంది. బట్ టైం దొరికితే రెగ్యులర్ చేద్దాం, లేకపోతే ఇట్లనే బాగుంది. అయినా ఇట్లా కూడా ఏం మజా వస్తుంది కదా, అంటే మరీ 5 నిమిషాలు 10 నిమిషాలు బ్లాగ్ కాకుండా అర్ధగంట బ్లాగ్ ఒకసారి 3 రోజులు కలిపి ఒక రోజు వదిలేస్తే అది మీరు చూడడానికి కూడా మజా అనిపిస్తుంది. మొత్తం ఓన్లీ ద గుడ్ థింగ్స్ యాడెడ్ ఇన్ ద క్లిప్స్, మిగతా అన్ని షిట్ అంతా పక్కన వాడేస్తే క్లిప్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ యువర్ బాయ్ ఈజ్ లైక్ లుకింగ్ హీరో అవనికి పోతే హీరోలాగానే కనిపించాలి. అర్థమైపోయినా మనం ఎందుకు పోతున్నాము, ఇన్ని రోజులు సర్ప్రైజ్ అని దేనికన్నా. ఇగో మనం చేసే పని ఎంత చిన్నదైనా పెద్దదైనా దానికి రిజల్ట్ ఉండాలి భయ్. చిన్నదాని అబ్బా చిన్న పని, అరే పెద్ద పని ఇట్లా ఉండొద్దు. ఏదైనా ఇఫ్ వి సాటిస్ఫై హియర్ వీ క్యాన్ డూ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వి వాంట్. అండ్ ఇప్పుడు ఫటాఫట్ పోయి ఆడిషన్ ఇచ్చొద్దు. అమ్మా పెద్ద పదాలు ఇంటుంటేనే ఎట్లా ఉన్నాయి ఆడిషన్లు, షూటింగ్లు. Your boy becoming a big man bro, big man. పెద్దోడే ఎత్తుంది మా వాడు. సో ఫటాఫట్ జాయింగే అండ్ మిలేంగే ఉదర్. సో guys with me my boss. చల్ తిరిగి అనుకుంటాను. సో with me my boy is there. ఏం తెల్ల పడుతున్నాం రా వాగ్లలో నీకు దేవుడు. అరే ఆ రీల్ మస్తు వైరల్ అయింది రా. అయితే నిన్న మ్యాచ్ చూసినావా? మార్నింగ్ మ్యాచ్ చూసినావా? 190 మస్తు డిఫెండ్ చేసి. అరే అది అంతా వదిలేరా, మీ ట్రాక్ సెట్ గాడు, మీ ప్యాడ్ కమింగ్ గాడు ఏమైందిరా? ఎట్లా పిచ్చాలు చేయలేక వచ్చినాయి. వాడు కొడుతుందో ట్రాక్ సెట్ గాడు కొడుతుంటే నాకైతే వచ్చినాయి. వాడు ఎప్పుడు వికెట్ పడుతుందా అని వేడేస్తుండే నేనైతే. కానీ ఇండియన్ తక్కువ నుంచి వేసేది లేదు బ్రో. మా వాళ్ళు అప్పుడు అంటే మనకి బుమ్రా లేకుండే, ఇంజుడు వల్ల బయట ఉండే. మా రోహిత్ శర్మ ఏం అబ్బా, రోహిత్ శర్మ కూడా గెలిచిందిరా మ్యాచ్. క్యాప్టెన్ బోల్తే క్యాప్టెన్ రోహిత్ శర్మ రా. మరి మినిమం ఉంటుంది రోహిత్ శర్మ తెలుసా. చాలా రోజుల తర్వాత మంచి నాక్ ఆడింది. అరే మావాడు ఎప్పుడు మంచిగానే ఆడతాడు రా. కొన్నిసార్లు అరే నాకు విరాట్ కోహ్లీ కూడా కొట్టుంటే ఇంకా అమ్మ భయం ఉంటుండే ఒక దిక్కు స్కోర్ అంతా. కానీ ఈసారి T20లో అందరు ప్రతి ఒక్క ప్లేయర్ బాగా ఆడుతున్నారు. నిన్న విక్టరీ చూసినావా నువ్వు? ఫస్ట్ మీ సన్ రైజ్ క్యాప్టెన్, మీ సన్ రైజ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. నేను కమిల్ గాని సపోర్ట్ చేయ, SRH కి సపోర్ట్ చేస్తా. మీ దెంగుతాను ఆ రోజు నాతో ఎట్లా మాట్లాడు, హెడ్ కొడతాడు, మా కమిన్స్ ఉన్నాడు ఇట్లా. అరే అట్లా అనలే. ఆ రోజు ఆడు RCB క్వాలిఫై అయ్యే నేను RCB యాక్సిడెంట్ అయినట్టు రోడ్డు మీద చూసినాడు అనరా భయ్. ఇష్టం ఉంది, బండ్లు ఉన్నాయి అని ఇష్టం ఉన్నాడు, గుద్దుకుంటూ వెళ్ళిపోతే దాంతో నాకేందిరా. ఇక్కడ తమ్నేల్ క్యారెక్టర్ ఎవరు తెలుసా? ఈ మొక్కం చూసి వస్తుర్రా బాల్ గదంతా సోదే చూపిస్తారు. ఎంతమంది వాచింగ్ వస్తుంది అనేది ఒక 1 lakh వస్తుంది కదా ఈజీగా. 150 అంటే 1.5 lakhs చీచి 5 lakhs 1,50,000 వ్యూస్. 1,50,000 వ్యూస్. స్టార్టింగ్ 1 hour ఎంత వస్తుందిరా? 50K మొత్తం వీడియో అయిపోయేసరికి 1,50,000. లైవ్ స్ట్రీమ్ పెడితే లైవ్ స్ట్రీమ్ ఇంకా స్టార్ట్ అయ్యలేదు, దాన్ని చేయాలంటే 1000 సబ్స్క్రైబర్. అరే వ్యూస్ బాగానే పోతున్నాయి. అరే ఇగో దేనిలైనా ఫస్ట్ మనం ఉన్న దాంట్లో సాటిస్ఫై అయ్యడం నేర్చుకోరకి, తర్వాత అతి ఎక్కువ ఆశించవచ్చు. ఇప్పుడు నువ్వు పెద్ద యూట్యూబర్లనే చూస్తే వాళ్ళకి ఎంత 200 million 300 million ఫాలోవర్లు ఉన్నా వాళ్ళ వ్యూస్ మా అంటే 100 millionలో అయిపోతాయి. ఎందుకంటే మిగతా 100 million అది సోది బ్యాచ్ చూడరు, పీకరు. సో మనకున్న ఫాలోవర్లో మన వీడియో మోర్ దెన్ హాఫ్ చూస్తురంటే మనం చాలా గ్రేట్ రా కదా. ఇంకా కొంచెం ఎక్కువ కూడా పోతున్నాయి మనకున్న సబ్స్క్రైబర్ల కన్నా. సో ఎప్పుడన్నా ఉన్న దాంట్లో ఆనందించడం నేర్చుకోండి గాయస్. ఇట్లా వానికి ఎందుకు అంతుంది మనకు లేదు అనేది సెకండరీ. వస్తుంది మనకు కూడా ఒక రోజు, మనం కూడా ఇట్లా నడచకుండా కార్లో తిరిగే రోజులు వస్తాయి. మనకు కూడా పక్కన తెల్ల రష్యన్లు ఉండే రోజులు వస్తాయి. చేతిలో పట్టుకోకుండా స్టిక్ పెట్టుకొని. అరే నా దగ్గర ఇప్పటికి ఉంది రా అది, కానీ అది అలవాటు లేదు. చేయిలో పట్టుకొని అది అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఆ కట్టి ఇట్లా పట్టుకుంటే ఇప్పుడు మన రేంజ్కి ఇప్పుడు అది సెట్ అవ్వాలి. ఇప్పుడు మనకు ఆ కట్టెలు కట్టె అంటున్నాం, మనకు చదువు రాదు అనుకో, ట్రైపాడ్ పట్టుకొని తిరిగి అది లేదు మనకి. సో ఇప్పుడు పోయి ఆడిషన్ ఈయనకి పోతున్నాం, నేను కిరణ్ గారు. కట్టె మా షార్ట్ ఫిల్మ్కి మేమే ఆడిషన్. సో గైస్ తొందరలో యు ఆర్ గోయింగ్ టు షాక్ బై లుకింగ్ కిరణ్ పర్ఫార్మెన్స్.
కిరణ్ గాడు ఇచ్చి వాడేస్తాడు యాక్టింగ్. చూడనికే ముఖం ఎడ్డోన్లా ఉంటుంది కానీ ఈజ్ అ రియలీ సచ్ ఎ గ్రేట్ యాక్టర్, గ్రేట్ కమిడియన్, ఆల్ గైస్. యు గైస్ నో సుందరి నేను ఈ సన్సెట్కి ఆ పాట ఉంటుంది తెలుసు వస్తున్నారు అసలు వస్తుంది. నా ఫేవరెట్ సాంగ్ యాక్చువల్. ఐ ఫీల్ హర్ యాజ్ అ సుందరి. ఎవరు ఆమె అని అడగ వస్తారా బట్టలు అరే నా చిన్నమా పోయిందట బా సేమ్ అట్లానే ఉంది అది మూన్ లాగా. సారీ మూన్ అంటే సన్ లాగా. సో షూట్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. ఇప్పుడు రిహార్సల్స్ అయిపోయినాయి అండ్ ద లీడ్స్ ఆర్ శివ సాయి కుల్కర్. ఎట్లుంది మనతో దూరం పెడితే సరికి కనిపించదు. చెప్పేది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇట్లా ఉన్నావు, కెమెరా నీకు క్లోజ్ పెట్టినాడు, ఆ సర్కిల్ అవుతుందా? ఇంటలెక్చువల్ టాక్స్ మీకు అర్థం కావాలి. అవులా నా కొడుకులు ఉంటారు, టైంకి రారు, పాడరారు, మళ్ళీ ప్రౌడ్ మూమెంట్ ఉంటుంది లోపల. రేపు పొద్దున ఇవే తిండి పెడితే అప్పుడు తెలుస్తుంది మా అక్కలోడే. నీకు ఇప్పుడు ఏం అర్థం కాదు. ఇక ప్రౌడ్ ఉంటుంది. యాక్టర్ అనే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ పేరు పెట్టుకోగానే మేము యాక్టర్లము, వన్ టేక్తో మేము అన్నీ చేస్తామన్న గౌరవంతో ఇట్లా ఉంటున్నాం. ఇక ఒక్కసారి బ్రేకప్ అయినోడికి బ్రేకప్ క్యారెక్టర్ చేయమంటే ఎందుకు చేయడరా? ఒక్కసారి ఏడైందిరా నీకు? 1 2 ఎన్నిరా మొత్తం? ఇక అవి ఎన్నైనా ఈడ నుంచి ఒక్కరిని ఎవరా చేసింది? పాత అసలు ఈ లవ్ స్టోరీ దారా. సరే ఎట్లా అనిపించింది ఈ క్యారెక్టర్, నీ స్టోరీ? మనం చెప్పొద్దు, రేపు పొద్దు నేను చెప్తాను. నేనే చెప్పాలా? నువ్వు చెప్పు. బాగా ఇస్తున్నాను యాక్టింగ్. అరే నీకేందిరా, నువ్వు యాక్టర్ రా. ఈ యాక్టర్ వాడరా ఎంత పెద్ద యాక్టర్ అంటే ఇప్పటిదాకా ఆడు ఒక్క లైన్ కూడా చూడినాడు, ఇప్పుడు చూస్తున్నాడు. వచ్చి చూస్తుండే ఇన్స్టెంట్గా చెప్తాడంట. అది మా ఫ్రెండ్స్ ద గొప్పతనం. మా డైరెక్టర్ సార్ పాపం చచ్చిపోతుంది ఈ లంజోడుతో. నేను షూట్ చేయడం అంత ఈజీ కాదు. సో ఎవడన్నా అది చేస్తాం ఇచ్చి వాడేస్తాం అంటే కానిపోండి. ఇప్పుడు యాక్టింగ్ చేస్తుంది. బాడీ లాంగ్వేజ్ నేను వస్తా కదా, చెప్పు శివ. ఇందులో ఏం లేదురా. అవును నువ్వు ఈ కెమెరా చెప్పింది ఆడేం చెప్తావురా? కాదు ఆ మాత్రం కాదా చెప్పు. అరే టైం వేస్ట్ చేయకండి మీరు. బుద్ధ తీసుకో మార్మేం చేసుకుంటాం. అట్లా ఉంటుంది రా. ఇట్లే ఉంటారు కదా. అరే ఎట్లుంటా అంటే సీను నేను కూర్చుంటారా? చూడు అరే నేను చెప్తున్నాడు స్టెప్స్ ఉంటాయి. అరే ఇక్కడ చేద్దాం మరి. నాకేం ప్రాబ్లం, పైకి పోదాం పా. అమ్మ ఒక యాడ్ చేయడానికంటే అర్ధగంట వచ్చేదే 3-4 గంటలు లేటు. మళ్ళీ పైనుంచి దానికి పెద్ద స్కోర్ ఇంకోటి ఉంటుంది. అవల ఒక్క పని చక్కగా చేయడానికి చేత కాదు. ఎందుకు కుడతారో తెలియదు. మళ్ళీ ఎరికి యాక్టర్ అని పేర్లు పెట్టుకుని తిరుగుతారు ఆడుతున్న కొడుకులు. అదే ఇంత చెప్పినా సిగ్గు లేకుండా ఎట్లా ఇద్దరిని దెంగుతారు. నాకు మెంటల్ దిగింది. పని చేయండి నేను సింహపు తరమా. ఎట్లుందిరా లొకేషన్? ఏమైనా చేయాలి అంటే తరక్కి చేయరు గుద్దవాళ్ళుగా, అప్పుడే వస్తుంది. ఏమైనా ఏమంటావు బ్రో? అంతే కదా. అది ఏమైనా చేయాలంటే లైఫ్లో కష్టపడండి. ఇట్లా గాలికి తిరుగుతాం, ఇలా గాలి అని అవుతామంటే కాని పని. సో లైఫ్లో ఏం చేయాలన్నా కష్టపడాలి. కష్టపడడం ఇష్టం లేకపోతే నా వ్లాగులు చూడరు అంతే. సో తెలుస్తుంది కష్టపడాడు కాబట్టి తెలుస్తుంది కష్టం అంటే ఏంది, ఎట్లా కష్టపడాలని. కష్టం అంటే ఏంది తెలుస్తుంది, ఎందుకంటే వీడేం కష్టం చేయడు కాబట్టి. అరే మా పీటీ సార్ లెక్క ఉన్నాడు. కాదులే సరే ఇప్పుడు మీ పీటీ సార్ కనబడితే ఏం చేస్తావరా? ఫస్ట్ తగ్గిస్తావా? మాది రెస్పెక్ట్ఫుల్గా ఉంటాం మేము. నాకు చెప్పిన ఏంద్రా నువ్వు అన్నీ? ఏం చెప్పినా సార్ నేను మంచిగా రెస్టారెంట్ పోయి తింటాం, నడుస్తావురా. సార్ బియర్ తాగుతాడు, నేనేమో ఏదో ఒకటి పల్పి ఆరెంజ్ ఏదో ఒకటి అట్లా రెస్పెక్ట్ ఉంటే. అరే గేమ్ ఫీల్డ్ లో అలాగే బయట అలాగే. బయట మాకు అన్న బయట కదా నేను అనేది.
బయటైనా ఫస్ట్ ఎట్లా గ్రీటింగ్ ఇవ్వాలి ఇట్లా వెళ్ళి అనాలి, అది గ్రీటింగ్ మెయిన్ మినిమం గ్రీటింగ్స్ అవి నేర్చుకుంటారు ఫస్ట్. గురువులకి వాళ్ళ గురువులే అంటారు కదా, గురువులకి పెద్దలకి రెస్పెక్ట్ ఇచ్చడం నేర్చుకోండి. వీళ్ళ గాలి అని కాకుర్రు. చెప్పు. మరి స్టూడెంట్స్ ఏమంటారు? శిష్యులు. శిష్యులు. ఎస్. గురువు శిష్యు. శిష్యు కాదు శిష్యులు. ఇట్లా గురువులు శిష్యులు అంటే ఎట్లుండాలి వాళ్ళ. ఆడ ఏమవుతుంది తెలుసా, పెద్ద పెద్ద ప్లానింగ్ నడుస్తుంది మొత్తం. ఇదంతా బుక్ చేసుకొని కాలేజ్ని. యాక్చువల్లీ ఇప్పుడు మేము ఎందుకు వచ్చినామంటే ఇది ఒక రోజు మాకు షార్ట్ ఫిలిం కోసం ఒకరు బుక్ చేసుకొని వచ్చినాం. షార్ట్ ఫిలిం కాదు, ఇట్స్ ఫిలిం, వెరీ బిగ్ ఫిలిం విత్ సాంగ్స్, గర్ల్స్, బాయ్స్ లేవు. బుక్ చేసుకొని వచ్చినాం. మళ్ళీ మాట్లాడడం పేమెంట్ కాడ ఇబ్బంది. సో గైస్ వీ నో ద సిచ్యువేషన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్, అందుకే ఇట్లాంటి మాల్స్ దానికి రావద్దు. నమస్తే. ఇది ఒకటేనా నీకు వచ్చింది? అరే స్టార్టింగ్ వాళ్ళకి నమస్తే చెప్పకపోతే ఎట్లారా? చెప్పు మీ మనసులో మాటలు, మీ లోపల మీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పు. ఈ మాల్ ఏం బాగాలేదు అసలు కదా, కూర్చొని ఇక సిట్టింగ్ వెళ్ళేది. సో ఇక నీకు చెప్పినా కదా షార్ట్ ఫిల్మ్ చేస్తున్నామంట. వాళ్ళకి ఇస్తున్నావా? అందరికి కిందికి ఎట్లుంచి ఇటు ఇక ఏం అదే మన పంజాబ్ టెర్రమ్ మంజిల్ నెక్సస్ అదే బాగుంటాయి. ఇవేం బాగాలేదు కూర్చొని, అది సిట్టింగ్ లేదు. ఫస్ట్ ఏమైనా తిందామన్నా సైకిల్ కింద వరకు తిరుగుతున్నాం కానీ ఎందుకు ఆగినాం చెప్తున్నది. ఒకవేళ ఇప్పుడు పోయి కూర్చున్నాం అనుకో, సపోజ్ ఇక్కడ దేనిది దానికి సపరేట్ క్యాబిన్ ఉంది, దానిలో పోయి కూర్చున్నాక మాకు అక్కడ ఫుడ్ నచ్చలే లేకపోతే ఏమన్నా గలీజ్ అనిపిస్తుంది అనుకో, బయటకు వస్తే ఆక్వర్డ్ ఉంటుంది. అదే మనం ఏ నెక్సెస్ అది పోయినాం అనుకో, ఆడ ఏడ కూర్చొని ఎవరు నాకు నచ్చింది పోయి తీసుకొని తినొచ్చు. రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, టాయిలెట్స్ ఉన్నాయి. సో ఇట్లాంటి మాల్స్కి వచ్చినప్పుడు ఏం చేయాలి, రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవాలి. ఇంత కార్ ఏడా పార్క్ చేసిన హరీష్? కింద కింద ఏడా మొత్తం కిందనా? సెకండ్ ఫ్లోర్. ఏ కార్ పక్కకు పెట్టినావు? తెలుసుగా ఇన్నోవా పక్క. మన కార్ అసలు ఏదో గుర్తుందా నీకు? నీకు మతి మరుపు ఉంది కదా, కార్ మర్చిపోయినా గుర్తుందా కార్ ఏదో? అరే 9999 కార్ నెంబరు. అరే అన్ని కార్లు అన్నీ 9999. మన కార్లు అన్నీ 9999 లేరా? ఇంత కార్ ఏదో పార్క్ చేసినావురా? సెకండ్ ఫ్లోర్లో కొనా ప్లేస్లో పార్క్ చేసి. ఓకే, ఇప్పుడు నువ్వే పోయి బయట తీసుకురా, నేనైతే కింది రాను, కొంచెం కాళ్ళు వస్తుంది. సరేనా? ఫార్చునర్ తెచ్చినట్టు అసలు. అదే ఫార్చునరే. అయ్యా ఎందుకు బెంజు తీసుకురమ్మన్నా? బెంజు తేలే బయట తీసుకెళ్ళాడు ఎవడు? అదే నువ్వు బండి ఎవరిని పడతావు మనకి ఇయ్యకరా ఆయన. అది నాకు మళ్ళీ నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? నా బండి ఎవరికి ఇయ్యకరా తీసిండు అసలు. ఓకే, ఇలా మెయిల్ ఏది ఫీమేల్ ఏది? మేల్కి ఓంకర్ ఉంటుంది. లోపలికి కూడా తీసుకో చూపిస్తావా? పోష కూడా చూపిస్తాను. నువ్వు పోయా సరే ఎన్నో వస్తుంది డ్యూటీ. శివ డెక్కన్లో పోదాం కదా, డెక్కన్లో పోదాం కదా నడిచి వస్తుంది. ఇప్పుడు ఆడవరకు ఎట్లా అవుతుంది? ఫ్లైట్ వస్తుంది. ఫ్లైట్ కామెడీలు మాట్లాడదు రా శివ. దీనికి ఫ్లైట్ స్పెల్లింగ్ చెప్పరా అదే మస్తు వస్తున్నావు తెల్ల రీల్ చేద్దాం. అది శివ రీల్ చేద్దాం కదా శివ. డైలాగ్ కొడతా. ఎందుకు? అరే ఆ పిల్ల కాకపోతే ఈ పిల్లరా తెలుసుగా. నీకు పిల్ల ఏడుదిరా? అదంతా సెకండరీ. పిల్లలు లేకపోయినా ఉందని చెప్పి ఊహించుకోవాలి తెలుసా? నీకు తెలియదు, నేను చెప్తా నేర్చుకో. ఇగో ఊహించుకోవడం ఇవన్నీ నాతో రాదురా. నేను ఒక్కరినే చేస్తా, గుండెలో మొత్తం ఆమెనే పెట్టుకుని. నీలాగా ఇట్లా 10 మందిని చేయాలి, 10 మందితో ఉండాలి నాతో కాదు. అది నేను వన్ ఉమెన్ గా వేసినాను. నీలాగా ఇట్లా మాటకు ఒకదాన్ని మార్చలేని వేసినాను. వాళ్ళు మార్చట్లేవు, మాట చెప్పు. మార్చట్లేదా? అది నువ్వు పట్టుకునే అమ్మాయిలు, నేను పట్టుకునే అమ్మాయి నా కోసం ప్రాణం ఇస్తుంది రా. నేను ఎంత అంటే అంతనే తనకి. ఎవరైనా అడుగు, నాకు తెలుసు కదరా. చూసినా నేను ఇంత వంగాలి, నువ్వు ఇట్లా అంటే చాలు. వంగినా కదా, ఇట్లా వంగినా కదరా. మీ కాలేజ్ మన కాలేజ్ శివ. నేను పాస్ అవుట్ అయ్యి 2 సంవత్సరాలు అవుతున్నారు. నేను పాస్ అయినారా? ఈసారి పాస్ అయినా ఈసారి అంటే అది ఇంకా నీ కాలేజ్ అని. అరే హారన్ కొట్టకుండా నేను పాస్ అయ్యి 1 ఇయర్ అయింది. చూసుకో మీ కాలేజ్. నిన్ననే పోయినారా? బాయ్ అదే అంటున్నా, మేము పాస్ అయ్యి 2 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఇంకా అందులోనే ఆగిపోయినావు పాపం. ఎందుకు ఆగిపోయినా? మన డిగ్రీ ఏడే చేస్తున్నావు. డిగ్రీ నుంచి నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. ఇంట్రెస్ట్ లేదుగా, చదువు రాక ఇంట్రెస్ట్ లేదని అబద్ధాలు ఆడుతున్నాం. సార్ నువ్వు చదివిన కాలేజ్ పేరు చెప్పురా.
న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. న్యూ స్పెల్లింగ్ చెప్పురా. చెప్పాలి ఇప్పుడు? చెప్పాలా? ఆడదాకా ఈడనే చెప్పు, ఆడదాకా పోను నేను, ఆడ బోర్డు మీద ఉంటుంది. బోర్డు ఎవరు చూడలేరా దారా? చెప్పు మరి. అరే అవి కూడా అడిగితే అవి కూడా రావా అంటారు రా శివ. మరి చెప్పురా. అరే ఇజ్జత్ తీసి దింపుతున్నావు నువ్వు. చెప్పు. ఆడలేదు చెప్పు. డబ్ల్యూ న్యూ లేదు ఉన్నది ఏడనో ఏడుందిరా. అరే ఇప్పుడు ఉందని చెప్పి అంటే ఇంకా తెల్లగా పడుతున్నాం చూడు. అని ఎట్లా తెల్లగా ఉన్నా నేను, నువ్వు కాదు నేను. ఫిల్టర్ మేము. ఇది ఫిల్టర్ ఏడరా. లైట్ ఏమన్నా ఎవరు ఇప్పుడే నాకు ఇదిగో లైట్ ఏమన్నావు. లైట్ వేస్తే ఎట్లా అనిపిస్తామో అందరికి తెలుస్తుంది. అది నువ్వు మా వాళ్ళకి చెవులో పువ్వు పెట్టుకు, నువ్వు మీ అయ్యకి పెడుతున్నట్టు. మా అయ్యకి నేనేందుకు పెడతారా అయ్యా? వరాల్ బాయ్ ఐ లవ్ యూ. నానా ఇవన్నీ దొంగ ఏముండదు. చెప్పాలా వీని కథలన్నీ? ఇగో ఆకలి. మీ అయ్యకి డైరెక్ట్ వీడియో షేర్ చేస్తే ఇట్లా. ఇగో ఆకలి నాది తినరా అది. తిందాం రా ఇప్పుడు పోయి. నాది నేను వీడియో చూపిస్తాను, నువ్వే బిల్లు కడుతున్నావా? బిల్లు నేను. అరే ఎవరి కోసం జాబ్ చేస్తున్నావు అంతంత పెట్టి నాకు అర్థం కాదు. ఫస్ట్ రానిరా జీతం రాని. జీతం వచ్చినంటేనే. అరే నువ్వు ఎన్ని నెలల నుంచి జాబ్ చేస్తున్నావు రా? 3 నెలలు అవుతుంది. 3 నెలల నుంచి నీకు జీతం ఇల్లాడా రావాడు? అమ్మ ఎత్తరా చెప్పు. సో గైస్ ఆల్వేస్ హ్యావ్ ప్రోటీన్స్, న్యూట్రియంట్స్, కార్బోహైడ్రేట్స్ ఆల్ ఎక్సెట్రా ఎక్సెట్రా. పండ్లు, ఫ్రూట్ జ్యూసులు తాగడం మ్యాండేట్. అడ్డమైన ఆ స్టింగులు లౌడ ఈడ అవి తాగే కన్నా ఇవి తాగితే మంచిది. స్టింగ్ ఈజ్ ఏంది దాన్ని ఏమంటారు కదా, స్టింగ్ అంటే బ్యాన్ ద స్టింగ్. ఇంకా ఏం స్టార్ట్ కాకముందుకే ఈ టెన్షన్ ఈ ప్రెషర్లో ఫుల్ కాల్ వస్తుంది అయ్యా లొకేషన్ల కోసం తిరిగి. మరి ఎనీవేస్ ఇట్స్ నైస్ డే. ఏదో నాకు కొత్తగా అనిపిస్తుంది, ఏదో చేస్తున్నాను నేను అయిపోతుంది అని. సో ఐసా चुपचाप ऑटो में जाना, ऑटो में आना, लाइफ ఎంజాయ్ करना ఫ్రెండ్స్ के साथ. హోప్ యూ గైస్ ఎంజాయ్ ద బ్లాగ్. ఏం చేయలే, మొత్తం నా లొకేషన్లో తిరిగి నా యాక్టింగ్ లేని సరిపోయింది. బట్ ముందు గాయస్ ఆర్ గోయింగ్ టు సీ వెరీ వెరీ బిగ్ థింగ్ అసలు యుద్ధాలు వేద్దాం అనిపిస్తుంది నాకే. సో హోప్ యూ గైస్ స్టే సేమ్ అండ్ మేక్ షూర్ టు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. थोड़ा पापी मैं गाली देता काफी, पर जिंदगी में बढ़ने के लिए कभी न चाटी 3 बटन से